ఇది ఎక్కడ ఓపెన్ చేసినా ఇన్స్టా కానీ సోషల్ మీడియాలో కానీ ఇవే కనపడతా ఉన్నాయి, ఈ బొమ్మలే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ బొమ్మలు ఎవర్రా నాయనా, అసలు ఏంది దీని కథా కార్ఖానా అని చెప్పి మనం ఇన్డెప్త్గా అనాలిసిస్ చేస్తే అచ్చా ఎఫ్ఎం అని ఒక పేజ్ క్రియేట్ చేశారండి. అది ఎవరో తెలియదు. అంటే డబ్బుల కోసం సమాజానికి పట్టినటువంటి చీడపురుగులాగా ఈ పేజీలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇది నిజంగా చెప్పాలంటే సమాజానికి పీడ, ఈ పీడ విరగడైపోవాలి. ఇది ఎంత మాత్రం ఎంటర్టైన్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు సహజంగానే రీల్స్ చూస్తూ ఉంటాం. అది ఎవరైనా పెద్దవాళ్ళు కానీ, అబోవ్ 30 కానీ, లేకుంటే మన తల్లులు కానీ, లేకుంటే మన చెల్లెళ్ళు కానీ, లేకుంటే మన అక్కలు కానీ, లేదా మనం కానీ ఇంట్లో ఉన్నప్పుడు సరదాగా రీల్స్ చూస్తూ ఉంటాం. మనమేమి లోపల ఎక్కడో కూర్చొని చూడం, అందరిలో పాటు నలుగురితో పాటే రీల్స్ చూస్తూ ఉంటాం. చూసినప్పుడు ఈ కుళ్ళు జోకులు, డబుల్ మీనింగ్ డైలాగులు, ఇంత నాన్ వెజ్ జోక్స్ అది సమాజంలో ఎట్లా ఇంపాక్ట్ పడుతుంది అనేది వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. అంటే ఇది ఇట్లాంటి సమాజం మీద ఒక ప్రమాదంలాగా మారుతుంది సోషల్ మీడియా రోజు రోజుకి. అంటే ఇప్పుడు ఈ భామలు ఎవరైతే ఇక్కడ చూపించినటువంటి భామలు ఉన్నారో అచ్చం నిజమైనటువంటి అమ్మాయిలాగా కనిపిస్తారు.